పుష్ప 2 ఎంత మనం చూసామో దగ్గర దగ్గర ఇప్పుడు 1000 కోట్లకి అంచనాలు 1000 కోట్లకి దగ్గరలో ఉంది. ఇంకా 2-3 రోజుల్లో 1000 కోట్లు కూడా దాటిపోవచ్చు. అంత సక్సెస్‌ఫుల్ అంటే వైల్డ్ సక్సెస్ అనే చెప్పాలి. అంత సక్సెస్ అయిపోయిన అల్లు అర్జున్ పైన ఇంకా విషం చిమ్ముతూనే ఉన్నారు కొందరు టాలీవుడ్‌లో. సో, ఇప్పుడు అసలు ఆహ్, ఆహ్, రాజేంద్ర ప్రసాద్ మరి ఆయన టీడీపీ అని అందరికీ తెలుసు. కానీ రాజేంద్ర ప్రసాద్ అల్లు అర్జున్‌తో కూడా మంచి సినిమా తీశాడు. మంచి సరైనోడో ఏదో అనుకుంటా సూపర్ హిట్ కూడా కొట్టింది. అలాంటి ఈయన రాజేంద్ర ప్రసాద్‌కి మరి అల్లు అర్జున్ ఏం అన్యాయం చేశాడేమో తెలీదు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ మీద పడి ఏడుస్తున్నాడు. ఇంకా విషం చిమ్ముతూనే ఉన్నారు కొందరు ఓర్చుకోలేని. ఇంత పెద్ద టాలీవుడ్‌కి ఇంత పెద్ద సక్సెస్ తెచ్చి తెలుగు ఇండస్ట్రీకి ఇంత మంచి పేరు తెచ్చిన అల్లు అర్జున్ని అభినందించాల్సింది పోయి ఇంకా విషం చిమ్ముతున్నారు. చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నారో రాజేంద్ర ప్రసాద్ గారు. కలియుగంకి వచ్చేసిన కలియుగం ఇప్పుడు అంటే త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకి వచ్చేసిన కలియుగంలో ఇవాళ వస్తున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారు కళ్ళ ముందు. నిన్నగా మొన్న చూసాం. ఆడెవడో చందనం దొంగ వాడు హీరో. ఇప్పుడు ఎంత పొగురుగా మాట్లాడుతున్నాడు చూడండి. వాడు గీడు అంటున్నాడు అల్లు అర్జున్ని. అంతేకాకుండా అది ఎంటర్టైన్మెంట్, అది సినిమా. ఆయన ఏం రియల్గా ఏమి ఎర్రచందనం దొంగతనం చేస్తే ఊరుకో ఉంటారా పోలీసులు కానీ ఏ పోలీసులు అయినా కానీ. అది సినిమాలో చూపించారు అంతేగాని మీరు దాన్ని అంటే ఇప్పుడు నువ్వు ప్రతి సినిమాను అన్నీ రియల్గా జరిగేటివి తీస్తున్నారా? అది ఒక ఎంటర్టైన్మెంట్, ప్రజలకి ఎంటర్టైన్మెంట్ తీయడానికి చేస్తారు. ఆయన అల్లు అర్జున్ కూడా అలాగే తీశారు. అంత మాత్రాన ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు మా రెడ్డి పేర్లు పెట్టి ఎన్నో సినిమాలు అంత పెద్ద రౌడీలు నరికేస్తారని అలాగే ఉంటారా అందరూ? సినిమాలో అది అలా చేస్తారనే చాలామంది చూసాం. బాలకృష్ణ సినిమాలో ఏ సినిమాలో చూసినా కూడా రెడ్డిలు అంటే ఇలా ఉంటారు అలా ఉంటారని చూపించిన ఈయన చెప్తున్నాడు. ఇప్పుడు మరి ఆ టీడీపీలో ఏ హీరోలైనా అలాగే తీయడం కూడా చూసాము. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ ఏమైనా ఎర్రచందనం దొంగతనం ఏమైనా చేస్తున్నాడా? ఆయన ఏమైనా బిజినెస్ చేస్తున్నాడా? అదొక సినిమా అనేది ఈయనకు తెలియదా? ఈయన కూడా ఒక నటుడు, ఒకప్పుడు హీరో, మళ్ళీ అన్నీ కామెడీ అన్నీ. ఈయన ఎన్నో ఏళ్ళ నుంచి అదే ఇండస్ట్రీ మీద ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే ఇండస్ట్రీ వల్లే అనేది కూడా తెలుసు. అయినా కూడా ఈరోజు ఇంకా విషయం చిమ్ముతున్నాడంటే మరి ఇలాంటి వాళ్ళు అంటే ఓర్చుకోలేకపోతున్నారంటేనే ఇంక మనము చూడాలి దీనిపైన మరి స్పందిస్తాడా అల్లు అర్జున్, లేకపోతే ఇలాంటి చీమలకి నేనేంది స్పందించేది అనుకుంటారు. చూడాలి. ఎందుకంటే ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు విషం చిమ్మే వాళ్ళు. అందరూ బయటకు వస్తారు. ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది. ఇండస్ట్రీకి మంచి పేరు తెచ్చున్నాడు. ఎంతో మంచి 1000 కోట్ల ఇంత మంచి ఇండస్ట్రీకి ఒక ఆస్కార్ అవార్డు లెవెల్లో సినిమాలు వస్తున్నాయని సంతోషపడాల్సింది పోయి విషయం జిమ్ముతున్నారంటేనే ఇంక వీళ్ళు ఎంత ఓర్చుకోలేని, ఎంత రగిలిపోతున్నారు, ఎంత కడుపు మంటతో రగిలిపోతున్నారో మనం అర్థం చేసుకోవాలి.